హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 12. ఈరోజు లెక్చర్లో మనము మినిమం సపరేషన్ అనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయబోతాం. కరెక్ట్గా చెప్పాలంటే మినిమం సపరేషన్ బిట్వీన్ టూ మూవింగ్ బాడీస్. రెండు బాడీస్ మోషన్లో ఉన్నప్పుడు వాటి మధ్య మినిమం సపరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, ప్రీవియస్ క్లాస్లో మీకు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ సపరేషన్ చెప్పాను కదా, సేమ్ అదే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చెప్పబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి టూ బాడీస్ మోషన్లో ఉన్నాయి. మనం విత్ రెస్పెక్ట్ టు ఏ డిస్కస్ చేస్తాము కాబట్టి ఏ రెస్ట్లో ఉన్నట్టు అనుకుంటాం. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు ఏ యొక్క పర్స్పెక్టివ్లో చూస్తున్నప్పుడు ఏ రేస్లో ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. ఓకేనా? ఏ ఫ్రేమ్లో నుంచి చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. ఎంత యాంగిల్ అంటే టీటా యాంగిల్తో మూవ్ అవుతుంది. ఆ రెండింటిని జాయిన్ చేసే లైన్తో టీటా అనే యాంగిల్ చేస్తూ సమ్ వెలాసిటీ మూవ్ అవుతుంది. అదే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, దిస్ ఇస్ రిలేటివ్ వెలాసిటీ అన్నమాట. క్లియరా? ఇప్పుడు ఇది ఏకి దగ్గరగా మూవ్ అవుతుందా దూరంగా మూవ్ అవుతుందా అంటే ఏం లేదు. ఇప్పుడు దీని యొక్క కాంపోనెంట్ దీని యొక్క ఈ టూ పార్టికల్స్ని జాయిన్ చేసే లైన్లో కనుక రాసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈ రిలేటివ్ వెలాసిటీ ఇక్కడ మన కాంపోనెంట్ ఏమొస్తుందంటే విబిఏ కాస్ థీటా వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ టువర్డ్స్ ఏ ఉంది కాబట్టి therefore this VBA is cos theta is relative velocity of approach. అంటే ఈ వెలాసిటీ వల్ల అది ఏమవుతుంది అంటే ఏ దగ్గరికి వస్తుంది అన్నమాట. క్లియరా? ఇక్కడ ఉన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే పార్టికల్ ఏమవుతుందంటే వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇలాగే మూవ్ అవుతూ ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు దీని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. పార్టికల్ ఏ దగ్గరికే వస్తానే దగ్గరకు వస్తానే ఉంటుందా అంటే అలా కాదన్నమాట. చూడండి, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పార్టికల్ ఇక్కడ మూవ్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది రెండు పార్టికల్స్ని జాయిన్ చేసే లైన్ అన్నమాట. విబిఏ వచ్చి సేమ్ ఇలాగే ఉంది. ఓకే, ఇప్పుడు దీని యొక్క కాంపోనెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీటా అన్నాను, ఇక్కడ ఆల్ఫా అనుకుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఇది ఒక కాంపోనెంట్ అవుతుంది. అంటే ఈ కాంపోనెంట్ వల్ల ఏమవుతుంది? దగ్గరకు వస్తుంది. చూడండి, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఇంకొంచెం దగ్గరకు వచ్చింది అనుకోండి. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉందంటే 90 degrees యాంగిల్ అనేది చేస్తాను. విబిఏ మనకి ఏ డైరెక్షన్లో ఉందంటే ఈ డైరెక్షన్లోనే ఉంది. అంటే రిలేటివ్ వెలాసిటీ అనేది చూడండి, ఇక్కడ ఏ అనే పార్టికల్ ఉంది, ఇక్కడ బి అనే పార్టికల్ ఇక్కడి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చింది. ఓకేనా? ఈ రిలేటివ్ వెలాసిటీ అనేది చూడండి, ఏకి బికి ఈ లైన్ జాయిన్ చేసే దాంతో ఎంత యాంగిల్ చేస్తాను అంటే 90 degrees యాంగిల్ చేస్తాను. సో 90 degrees యాంగిల్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఇప్పుడు చూడండి, విబిఏ యొక్క డైరెక్షన్ ఇలా ఉంది, విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు లైన్ జాయినింగ్ ఏ అండ్ బి. ఇప్పుడు విబిఏ ఇక్కడ నేను కాంపోనెంట్ రాసుకున్నట్టు ఇక్కడ నేను రాసుకోగలను. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? విబిఏ కాస్. ఇక్కడ మనం రాసుకోవాలంటే విబిఏ కాస్ ఆల్ఫా వస్తుంది. ఇక్కడ నేను రాసుకోవాలంటే కుదురుతుందా? ఎందుకు? 90 degrees అంటే విబిఏ కాస్ 90 degrees. కాస్ 90 ఎంత? 0. అంటే ఈ కాంపోనెంట్లో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచే లేదు అసలు. ఓకేనా? అంటే ఎప్పుడైతే బి అనేది చూడండి, ఈ డిస్టెన్స్ ఏదైనా తీసుకోండి. ఓకేనా? ఈ డిస్టెన్స్ ఏది తీసుకున్నా సరే మీకు దాని యొక్క డైరెక్షన్లో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అనేది ఉందన్నమాట. కానీ ఎప్పుడైతే రిలేటివ్ వెలాసిటీ అనేది 90 degrees యాంగిల్ చేస్తుందో, ఓకేనా, అప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ మనకేమైపోతుందంటే 0 అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే 0 అవుతుందో దిస్ లైన్ జాయినింగ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మినిమం సపరేషన్. దీన్నే మనం ఏమంటామంటే మినిమం సపరేషన్. చెప్పిన అర్థం కదా? మీకు కావాలంటే ఎక్కడైనా చూసుకోండి. ఓకేనా? ఈ 2 పాయింట్స్
ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఇది ఒక వెలాసిటీ 90 డిగ్రీస్ చేసేటప్పుడే మనకేమొస్తుందంటే మినిమం సపరేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, మినిమం సపరేషన్ occurs when their relative velocities are perpendicular to line joining them. ఓకే, ఏవైనా 2 బాడీస్ మోషన్లో ఉంటే ఆ 2 బాడీస్ ఏదైతే లైన్ జాయిన్ చేస్తుందో దాని పర్పెండిక్యులర్గా వెలాసిటీ ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనకేమొస్తుందంటే మినిమం సపరేషన్ వస్తుంది. ఎందుకు సార్ ఇక్కడే మినిమం సపరేషన్ వస్తుందంటే ఇంకా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పాయింట్ ఈసారి ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా పాయింట్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా జాయిన్ చేయండి. ఓకే, జాయిన్ చేస్తే ఇలా వస్తుంది మనకి 2 పార్టికల్స్ని జాయిన్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను యాంగిల్ ఎంత అంటే θ2 తీసుకుందాం. ఓకే, ఈ θ1 అనుకుంది, ఈ θ2 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఇలా ఉంది, వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకే, క్లియర్ ఆ కాన్సెప్ట్? వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఉంది. ఈ లైన్ జాయినింగ్ ఈ θ2 అయితే ఇది θ2, ఈ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ మనకి ఏమవుతుందంటే VBA cos θ2. ఇప్పుడు చూడండి, ఏని బిని జాయిన్ చేసే లైన్కి ఇంకా మూవ్ అవుతుందంటే ఈ బి అనే పార్టికల్ ఏ రెస్ట్లో ఉంది, బి అనే పార్టికల్ని ఈ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఏం చేస్తా అంటే ఏ దగ్గర నుంచి దూరం చేస్తాను. చెప్పి అర్థమైంది కదా? అంటే ఏదైనా పార్టికల్ వచ్చి సమ్ పార్టికల్ని బేస్ చేసుకుని రిలేటివ్ వెలాసిటీ మూవ్ అవుతున్నప్పుడు ఓకేనా, ఇలా చూడండి దగ్గరకు వస్తున్నట్టు ఉంటుంది, దగ్గరకు వస్తున్నట్టుగా ఉండి ఒక మినిమం సపరేషన్కి వచ్చేసి మళ్ళీ దూరం అయిపోతూ ఉంటుంది. ఎక్కడైనా మీరు పాయింట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పార్టికల్ బి అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ కూడా నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇది లైన్ జాయిన్ చేసేది. ఇక్కడ మనకి VBA ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చేసిన యాంగిల్ వచ్చి θ3 అనుకోండి. ఓకే, ఇది VBA అయితే ఇది θ3, అప్పుడు ఇది ఏమవుతుందంటే VBA cos θ3. VBA cos θ3 ఏదైతే మనము రిలేటివ్ వెలాసిటీ క్రాస్ కాంపోనెంట్స్ ముందు క్లాస్ కూడా డిస్కస్ చేసాం, ఇవంతా కూడా రిలేటివ్ వెలాసిటీ అప్రోచ్ లేకపోతే సపరేషన్ చూపిస్తాయి. ఇక్కడ ఇది కూడా మనకి ఏం చూపిస్తాను అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అని చూపిస్తాను. అంటే ఏని బిని ఏం చేస్తాను, సపరేట్ చేస్తాను. ఇంతసేపు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ లాగా మనకి దగ్గరికి తీసుకుని వచ్చిన పార్టికల్ ఈ పాయింట్ తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే దూరం తీసుకుని వస్తుంది. అంటే మనం సింపుల్గా చెప్పాలనుకుంటే ఎక్కడైతే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అనేది రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ లాగా ట్రాన్సిషన్ జరుగుతుందో ఓకేనా, ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ మనకి ఏమవుతుందంటే మినిమం డిస్టెన్స్ అనేది అవుతుంది. ఓకేనా, ఈ మినిమం డిస్టెన్స్ చూసామనుకోండి మనకి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అనేది ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. ఓకేనా, అట్ మినిమం డిస్టెన్స్ లేకపోతే సపరేషన్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ 0. అంటే సింపుల్గా మినిమం సపరేషన్ కండిషన్ అడిగితే బాగా గుర్తుపెట్టుకోండి, దాని ఒక రిలేటివ్ వెలాసిటీ అనేది ఆ 2 పార్టికల్స్ జాయిన్ చేసే పాత్కి ఎలా ఉండాలంటే పర్పెండిక్యులర్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ కానీ సపరేషన్ కానీ దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుందంటే 0. విషయంలో మీకు బాగా అర్థమైంది అనుకున్నా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అని మనం చేయబోతాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం కదా. ఓకే, ఈసారి క్వశ్చన్ ఏంటంటే సేమ్ కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ పార్టికల్ ఏ ఉంది, ఇక్కడ పార్టికల్ బి ఉందన్నమాట. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 100 మీటర్స్. ఓకే, ఏ ఏమవుతుందంటే ఇలా 10 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తాను. క్లియరా? బి అనేది ఏమవుతుందంటే ఏ వైపుకి కాదులేండి, ఇలా స్ట్రైట్గా అప్వర్డ్ డైరెక్షన్లో
10 meters per second స్పీడ్తో వెళ్తాను. క్లియరా? చూడండి, ఏ కూడా మూవ్ అవుతుంది, బి కూడా మూవ్ అవుతుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య మినిమం సపరేషన్ అనేది ఎంత ఉంటుంది? ఫైండ్ మినిమం సపరేషన్. అండ్ టైమ్ టు రీచ్ మినిమం సపరేషన్. మినిమం సపరేషన్కి రావడానికి ఎంత టైం తీసుకునింది అది కూడా కనుక్కోవాలి. కనుక్కుందామా? చూడండి నేను కాబట్టి వెక్టార్ ఫార్మ్స్లో రాసుకున్నాను. వెలాసిటీ ఆఫ్ ఏ వచ్చి 10i క్యాప్, వెలాసిటీ ఆఫ్ బి ఎంత అంటే 10j క్యాప్. క్లియరా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు ఏనే చేస్తాను. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ మనకి ఏమవుతుందంటే వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ. క్లియరా? ఇప్పుడు ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ అంటే 10j క్యాప్ మైనస్ 10i క్యాప్. అంటే వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఎంత అంటే మైనస్ 10i క్యాప్ ప్లస్ 10j క్యాప్ అన్నమాట. ఇది మనకేం తెలియజేస్తుంది? ఇదేం తెలియజేస్తుంది అంటే సింపుల్గా మీకు డయాగ్రామ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే డయాగ్రామ్ ఇక్కడ వేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏ రెస్ట్లో ఉన్నాడు. ఏ ఈజ్ అట్ రెస్ట్. క్లియరా? ఓకే, ఇక్కడ బి ఉంది. అంటే ఏకి బికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 100 meters అన్నాను. ఏ ప్రకారం బి యొక్క వెలాసిటీ ఎంత ఉంది అంటే మైనస్ 10i క్యాప్ ప్లస్ 10j క్యాప్. మైనస్ 10i క్యాప్ అంటే ఇలా 10 meters per second ఉంది, ప్లస్ 10j క్యాప్ అంటే ఇలా 10 meters per second. ఓకేనా? ఈ రెండింటి యొక్క నెట్ వెలాసిటీ, ఓకే, నెట్ వెలాసిటీ మనకి ఎంత వస్తుంది? √10² ప్లస్ 10² అంటే 10√2 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఇలా ఉందన్నమాట. దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే 10√2 meter/s. అంటే ఏ ప్రకారం వచ్చి బి ఇలా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మినిమం సపరేషన్ కనుక్కోవాలి. మినిమం సపరేషన్ మనకి ఎప్పుడు అవుతుందంటే జస్ట్ ఇందాక డిస్కస్ చేశాం. ఎప్పుడైతే రిలేటివ్ వెలాసిటీ అనేది ఓకే లైన్ జాయినింగ్ దిస్ టూ పార్టికల్స్, ఇప్పుడు బి అనేది ఇలా వెళ్తుంది ఏ రెస్ట్లో ఉన్నప్పుడు, అదే కదా ఏ ఫ్రేమ్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఏమవ్వాలంటే ఈ టూ పార్టికల్స్ని జాయిన్ చేసే లైన్ అనేది 90 degrees యాంగిల్ చేయాలి. అంటే బి ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉండే బి ఇక్కడికి వచ్చినప్పుడు మినిమం సపరేషన్ అనేది ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? చెప్పింది బాగా అర్థమైంది అనుకున్నా. కాబట్టి ఇది మినిమం సపరేషన్. ఈ మినిమం సపరేషన్ వాల్యూ కనుక్కోవాలి. సేమ్ అదేవిధంగా ఎంత టైంలో అక్కడ రీచ్ అవుతుందో అది కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? చూడండి, ఇది ఒక ట్రయాంగిలే కదా. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇది 10, ఇది కూడా 10, మైనస్ 10i క్యాప్ ప్లస్ 10j క్యాప్. ఓకే, ఇక్కడ 10 ఇక్కడ 10 ఉంటే ఇది ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 45 degrees యాంగిల్ చేస్తుంది. క్లియరా? అంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇక్కడ యాంగిల్ మనకి ఎంత ఉందంటే 45 degrees యాంగిల్ ఉంది. ఇక్కడ 90 degrees, ఇక్కడ ఎంత ఉంటుందంటే 45 degrees. సింపుల్గా మ్యాథమెటిక్స్ నేను యూస్ చేయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు నాకు ఈ సైడ్ కావాలి. ఓకే, ఈ సైడ్ మనకి ఏమవుతుందంటే ఈ ట్రయాంగిల్ 90 degrees అంటే ఆపోజిట్ ఇది ఏమవుతుందంటే హైపోటెనస్ అవుతుంది. క్లియరా? నేను ఈ యాంగిల్ పైన అప్లై చేస్తాను. నాకు కావాల్సింది ఇది, దీనికి ఆపోజిట్ కాబట్టి sin 45 అప్లై చేస్తాను. sin 45 ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ వచ్చి 100. sin 45 ఎంత అంటే 1/√2 ఈక్వల్స్ టు r minimum బై 100. ఓకే, r minimum నాకేమవుతుందంటే 100/√2 meters అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఈ డిస్టెన్స్ నాకు ఎంత ఉందంటే 100/√2 ఉందన్నమాట. క్లియర్ కదా? బాగా అర్థం అనుకుంటారా? మినిమం డిస్టెన్స్ ఈ రెండింటి మధ్య మనకి ఎంత రావచ్చు అంటే 100/√2 డిస్టెన్స్ రావచ్చు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఎంత టైం పట్టిందో అది కూడా మనం కనుక్కోవాలి. ఎంత టైం పట్టింది అంటే ఇప్పుడు చూడండి, టైం టేకెన్. నేను దీనికి ఏం చేస్తాను అంటే చూడండి, దిస్ ఇస్ ద రిలేటివ్ వెలాసిటీ ఎంత అంటే 10√2.
టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఇలా వెళ్తాంది, ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మినిమం డిస్టెన్స్ ఏర్పడింది అంటే ఇది ఎంత దూరం ట్రావెల్ చేస్తే ఇది మనకు కావాలి. ఏం అప్లై చేయొచ్చు, సేమ్ ఇక్కడ 45 degrees ఉంది కాబట్టి cos 45 యూస్ చేయొచ్చు. cos 45 ఆర్ మినిమం అన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంది. ఓకే, cos 45 ఈక్వల్స్ టు ఎక్స్ బై 100. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు 100 cos 45 అంటే ఎక్స్ వాల్యూ కూడా నాకు ఎంత అంటే 100/√2. క్లియరా? ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అంటే 100/√2. నాకు స్పీడ్, ఓకే స్పీడ్ ఎంత అంటే 10√2 ఇంటూ 10√2. 10 ఇక్కడ 10 క్యాన్సల్, 10/2 అంటే 5 seconds పడుతుంది. లేదా అంటే 5 seconds తర్వాత ఇతను మినిమం సపరేషన్ ఉండే పొజిషన్ దగ్గర రీచ్ అవుతాడు. ఓకే, ఆ సపరేషన్ ఎంత అంటే జస్ట్ ఇందాక క్యాలిక్యులేట్ చేసాం 100/√2 meters. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము మినిమం సపరేషన్ పైన క్వశ్చన్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సేమ్ ఇదే తరహాలో ఇంకొంచెం డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సార్ చూడండి. ఓకే, ఈసారి నా క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా డిఫికల్ట్ క్వశ్చనే అన్నమాట. ఓకేనా? కాకపోతే ఈ డిఫికల్టీని క్లియర్ చేయడానికి మీకు కొద్దిగా ఈజీగానే చెప్తాను. చూడండి, ఇక్కడ ఏ అనే పార్టికల్ ఉందన్నమాట. ముందు ఏ ఇక్కడ తీసుకున్నాను, బి ఇక్కడ తీసుకున్నాను. ఈసారి ఏ కొద్దిగా ఎంత దూరంలో ఉందంటే 400 meters. ఏంది ఇది రావట్లా? ఓకే, రాస్తాను. ఈ కలర్ అయితే బాగా రాస్తాను అనిపిస్తుంది. 400 meters దూరంలో ఉందా. బి ఎంత దూరంలో ఉందంటే 500 meters ఉందన్నమాట. ఓకే, ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఇది పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ లా తీసుకుంది. ఓకే, ఈ పాయింట్ దగ్గర నుంచి బి అనేది 500 meters ఉంది, ఈ పాయింట్ దగ్గర నుంచి ఏ ఎంత ఉందంటే 400 meters దూరంలో ఉన్నాం. ఓకే, ఏ ఈజ్ మూవింగ్ ద స్పీడ్ ఆఫ్ 54 km/h. ఓకే, బి ఈజ్ మూవింగ్ అప్వర్డ్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 72 km/h. సేమ్ ఇందాక అడిగినట్టు ఫైండ్ మినిమం separation and also time taken for minimum separation. చేద్దామా? చూడండి, ఇందాక చేసినట్టు మనము విత్ రెస్పెక్ట్ టు ఏ, ఓకే విత్ రెస్పెక్ట్ టు ఏ రిలేటివ్ వెలాసిటీ తీసుకొని ఆ రెండు పార్టికల్స్ని జాయిన్ చేస్తూ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అలా కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకు కష్టం అవుతుంది సార్ అది కూడా చెప్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 54 km/h ఉంది, ఇది మీటర్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్/సెకండ్ చేంజ్ చేద్దాం. 54 ఇంటూ 5/18 అంటే 15 meters/second. ఓకే, ఇది మనకేమవుతుందంటే 20 meters/second. క్లియరా? చూడండి, విత్ రెస్పెక్ట్ టు ఏ చేసినప్పుడు, ఓకేనా, ఇప్పుడు మనకేమవుతుందంటే ఇతను ఒక వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్లో యాడ్ అవుతుంది. ఓకే, నేను డైరెక్ట్గా చేస్తాను. ఇలా 15 meters/second యాడ్ అవుతుంది, ఇలా 20 meters/second అంటే ఇలా వస్తుంది అన్నమాట. క్లియరా? ఇప్పుడు దీన్ని ఇలాగే ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయామనుకోండి, ఇక్కడ 400 ఉంది, ఇక్కడ మనకు తెలియదు కాబట్టి ఎక్స్, సేమ్ ట్రిగ్నోమెట్రీ యూజ్ చేస్తాం. ఓకే, ట్రిగ్నోమెట్రీ యూజ్ చేసి మళ్ళీ మనం ఇందాక ప్రాబ్లంలో చేసినట్టుగా ఓకే ఈ పార్టికల్ని ఇప్పుడు ఈ పార్టికల్ నుంచి ఇలా వచ్చిందన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఎక్కడైతే పర్పెండిక్యులర్ అవుతుందో అక్కడ చేసుకుంటాం. ఓకే, అలా చేసుకుని కూడా చేయొచ్చు, నో ఇష్యూ. అదేం నేను తప్పు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఐ స్టిల్ హ్యావ్ సమ్ మోర్ బెటర్ ఆప్షన్ టు డూ ఇన్ మోర్ సింపుల్ వే. ఓకే, ఇంకొంచెం సింపుల్ వేలో చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, అది ఎలా అంటే
ఫస్ట్ ఇందాకటి ప్రాబ్లంలో మనము ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఒక పార్టికల్ వచ్చేటట్టుగా మనం డిస్కస్ చేసాం. ఓకేనా? ఈసారి కూడా నేనేం చేస్తానంటే ఏని కానీ బీని కానీ ఆ రెఫరెన్స్ పాయింట్ దగ్గర నుంచి వచ్చేటట్టుగా నేను తీసుకుంటాను. ఎలా సార్? ఇప్పుడు చూడండి, ఈ 20 మీటర్స్ పర్ సెకండ్ పడుతుంది. ఎంత దూరం అంటే 500 మీటర్స్. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది అంటే 500/20 25 సెకండ్స్ పడుతుంది. అంటే ఈ పార్టికల్ ఇక్కడ 25 సెకండ్స్ రీచ్ అయిపోతుంది. అదే ఏ అనే పార్టికల్ రీచ్ అవ్వాలంటే 400 దీని యొక్క స్పీడ్ వచ్చి 15. మనకి ఎంత రావచ్చు అంటే 5 3 5 8 80/3. 3 1 3 2 6 1 8 3 6 18 ఓకే 22 మళ్ళీ 3 6 18 26.6 సెకండ్స్ పడుతుంది. ఓకే, కాబట్టి ఇది కొంచెం బెటర్, ముందే వెళ్ళిపోతుంది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇది t=0 కండిషన్. ఓకే, t=0 దగ్గర ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. నేనేం చేస్తున్నా అంటే ఆఫ్టర్ t=25 సెకండ్స్ దగ్గర నేను ఇదే డయాగ్రామ్ డ్రా చేసుకుంటాను. జాగ్రత్తగా గమనించండి. ఓకే, బి ఆఫ్టర్ 25 సెకండ్స్ చూడండి, ఇక్కడ రీచ్ అవ్వడానికి 25 సెకండ్స్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చి బి ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. క్లియరా? సేమ్ ప్రీవియస్ చేసిన క్వశ్చన్ టైప్లో మార్చుకోవడానికి ట్రై చేస్తాను, ఇంకేం లేదు. ఓకే, ఇప్పుడు బి ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఏ యొక్క స్పీడ్ ఎంత అంటే 15 మీటర్స్ పర్ సెకండ్. 15 ఈ 25 సెకండ్స్ ఇక్కడ రీచ్ అయింది. కాబట్టి 15 into ఇది 25 సెకండ్స్ ఎంత దూరం రీచ్ అంటే అదే తెలుసుకున్నాం ఒకసారి. ఓకే, 15 5 75 15 30 37 375 మీటర్స్. ఈ రెండింటికి మధ్య దూరం ఎంత అంటే 400. ఓకే, కానీ ఏ మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య దూరం ఎంత ఉంటుందంటే 400 375 మీటర్స్ వెళ్ళిపోయింది. కాబట్టి ఏ అనేది జస్ట్ 25 మీటర్స్ దూరంలో ఉంటుంది. క్లియర్ విషయాలు బాగా అర్థమైందంటారా? ఇప్పుడు ఏ ఎంత స్పీడ్లో వెళ్తా అంటే ఆఫ్టర్ 25 సెకండ్స్. ఓకే, స్పీడ్ కాన్స్టెంట్ కాబట్టి 15 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పోతుంది. బి అనేది స్టిల్ 20 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పోతుంది. క్లియరా? 15 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పోతుంది, 20 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో పోతుంది ఆఫ్టర్ t=25 సెకండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, బి అనేది విత్ రెస్పెక్ట్ టు ఏ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సేమ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ ఏ మనకి ఎంత అంటే 15i క్యాప్. వెలాసిటీ ఆఫ్ బి ఎంత అంటే 20j క్యాప్. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే వెలాసిటీ ఆఫ్ బి మైనస్ వెలాసిటీ ఆఫ్ ఏ, విచ్ మీన్స్ -15i క్యాప్ ప్లస్ 20j క్యాప్. క్లియరా? అంటే బి యొక్క వెలాసిటీ వచ్చి ఇలా 15 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది, ఇలా 20 మీటర్స్ పర్ సెకండ్ ఉంటుంది. అంటే దాని యొక్క రిలేటివ్ వెలాసిటీ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. క్లియరా? దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. మనం ఏం కనుక్కోవాలి? మినిమం డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఇప్పుడు ఏ రెస్ట్లో ఉన్నట్టు లెక్క. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఏ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఎప్పుడైతే ఓకే పార్టికల్స్ని జాయిన్ చేసే దానికి ఇప్పుడు బి అనేది ఇలా వెళ్తుంది. ఇక్కడ ఏ పొజిషన్ దగ్గర అయితే బి యొక్క వెలాసిటీ ఓకే రిలేటివ్ వెలాసిటీ అనేది ఏని బిని జాయిన్ చేసే దానికి పర్పెండిక్యులర్గా ఉంటుందో ఇదే మనకేమవుతుందంటే మినిమం డిస్టెన్స్ అనేది అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్, మీకు బాగా అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, రెండింటి మధ్య దూరం 25 మీటర్స్ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది మనకేమవుతుంది హైపోటెనస్ అవుతుంది. క్లియరా? హైపోటెనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఎంత ఉందంటే 15 ఉంది దీని యొక్క వాల్యూ. వెలాసిటీ యొక్క వాల్యూ 15 ఉంది. ఓకే, దీని యొక్క వాల్యూ మనకి ఎంత ఉందంటే 20 ఉంది.
ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాంగిల్ కావాలి, ఈ యాంగిల్ టీటా అనుకోండి, ఈ యాంగిల్ ఓకేనా. ఇప్పుడు tan టీటా మనకి ఏమవుతుందంటే 20/15 క్లియరా, 3 జా 4 జా అంటే tan టీటా వచ్చి 4/3 వచ్చింది. అంటే టీటా మనకి ఎంత అంటే 53 డిగ్రీస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ 53 డిగ్రీస్ ఉంది. ఇది ఎంత అంటే మనకి 25 మీటర్స్ క్లియరా. ఇప్పుడు నేను సేమ్ ఏం చేస్తాను అంటే ఇక్కడ కూడా ఈ ట్రయాంగిల్లో tan టీటా అని అప్లై చేస్తాను. tan 53 ఇప్పుడు ఈ యాంగిల్కి ఆపోజిట్ tan 53 కాదు sin 53 ఇచ్చారు. ఓకే, sin 53 ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెనస్ ఎంత అంటే 25. sin 53 వాల్యూ ఎంత అంటే 4/5 r minimum by 25. 5 1 is 5 5 జా r minimum నాకు ఎంత వస్తుంది అంటే 5 4 జా 20 మీటర్స్ వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, మినిమం సపరేషన్ మనకి ఎంత వచ్చింది అంటే 20 మీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత టైం పట్టిందో కూడా నాకు తెలియాలి. ఓకే, ఎంత టైం పట్టిందో కూడా తెలియాలి. టైం పట్టిందంటే రిలేటివ్ వెలాసిటీ, ఇప్పుడు ఇది ఇంత డిస్టెన్స్ అని మూవ్ ఉంది, డి అనే డిస్టెన్స్ అనుకోండి. ఓకే, టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ. ఓకే, రిలేటివ్ వెలాసిటీ మనకి ఎంత అంటే √15² + 20². 15² అంటే 225 + 400 √625 అంటే 25/25 మీటర్స్ పర్ సెకండ్. టీ ఈక్వల్స్ ఇప్పుడు నాకు ఆ డిస్టెన్స్ తెలియాలంటే ఎలా? ఇప్పుడు చూడండి, ఇది 25 మీటర్స్, ఇది 20 మీటర్స్, ఇది కనుక్కోలేనా? ఎంత వస్తుంది ట్రయాంగిల్లో? 25² - 20² అంటే 625 - 400 √225 √225 అంటే 15. ఓకేనా, అంటే 15/25. 5 3 జా 5 5 జా టీ ఈక్వల్స్ 3/5 అంటే 0.6 సెకండ్స్. ఓకే, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత 0.6 సెకండ్స్ తర్వాత మీట్ అవుతుంది. ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది అంటే 25 సెకండ్స్ పట్టింది. కాబట్టి టోటల్ టైము 25 + 0.6 విచ్ గివ్స్ మీ టోటల్ టైం ఈక్వల్స్ టు 25.6 సెకండ్స్. క్లియర్ స్టూడెంట్స్? చూడండి మన ప్రాబ్లం ఎంత వచ్చింది. ఓకేనా, వెరీ సింపుల్గా చేసాం మనకు వచ్చిన తర్వాత. అదే ఇక్కడ ఉంటే ఇంకొద్ది కాంప్లెక్స్ చేయండి. ఒకసారి మీరు కూడా కావాలంటే ఈ మెథడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, కాబట్టి ఇలా 2 డిస్టెన్సెస్ని కూడా రెఫరెన్స్ పాయింట్ నుంచి 2 డిస్టెన్సెస్ లాగిస్తే ఏదైనా ఒక పార్టికల్ని మనం రెఫరెన్స్ పాయింట్ దగ్గర వచ్చేలాగా చేంజ్ చేసుకొని ఆ తర్వాత ప్రాబ్లం చేస్తే కొద్దిగా సింపుల్గా వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. మీకు ఈరోజు చూపిన కాన్సెప్ట్ బాగా అర్థం అనుకుంటున్నాను. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో వేరే కొత్త కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.